హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మా ఇంట్లో మిసలమమ్మ కర్రీ, అదే రొయ్యల కూర అండి. రొయ్యల్లో ఉండే బ్లాక్ పార్ట్ని క్లీన్ చేసేసుకోవాలి, లేదంటే వాటి వల్ల మనకి మోషన్స్ అయిపోవచ్చు. దాన్ని చిన్న నీడిల్తో అయినా చాక్తో అయినా కట్ చేసుకుంటే వచ్చేస్తుంది. తర్వాత వాటర్తో ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి. అందులో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు వాష్ చేసుకోవాలి, లేకపోతే ఆ వాటర్ కూడా కొంచెం జిగురుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో రొయ్యలని వాటర్ పిండేసి కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ పసుపు ఎందుకు వేస్తున్నామంటే ఆ రొయ్యలు అనేది నీచు వాసన రాకుండా ఉండటానికి పసుపు అనేది వాడుతున్నాం. అలా కలిపేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి మూత ప్లేట్ పెట్టాలి. దానికి కొద్దిసేపు అయ్యాక మూత తీసి చూస్తే అందులో ఉండే వాటర్ అంతా బయటకు తేలుతూ ఉంటుంది. మధ్య మధ్యలో మనం కొంచెం గరిటెతో కలుపుతూ ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయాక వాటిని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టి తీసుకోవాలి. చాలామంది రొయ్యల్ని కొంచెం ఆయిల్, ఉప్పు వేసి కూడా ఉడకపెడతారు. నేనైతే అలా చేయలేదు. నేను డైరెక్ట్గా పసుపు వేసి మాత్రమే ఉడకపెట్టాను. తర్వాత ఇంకొక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వస్తుంది కాబట్టి. ఇందులో 2 ఇలాచి, కొంచెం దాచిన చెక్క, 4 లవంగాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అందులోనే 4 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగానే వేసుకోవాలి. చాలామంది తీపిగా అవుతుందంటారు, కానీ అలా ఏం అవ్వదు. కొంచెం ఆయిల్, కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే పడతాయి ఈ కర్రీలో. 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఇక్కడ మా చిన్న పాప ఎవరి గుడ్డు ఎవరి పేడ అనే కాన్సెప్ట్ ప్రిపేర్ చేసుకుంది. ఇంతమంది గుడ్డు ఇంతమంది పేడని మా బ్రుడలు తినేస్తుంది ఒక 1 మంత్ నుంచి. తర్వాత ఆ రొయ్యలు ఎలా తినాలో కూడా ఎక్స్పెరిమెంట్ చేసి చూపించింది మాకు ఫుల్గా. నేను మా పాపకి ఈ రొయ్యల కర్రీ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయలేదు. తను పుట్టాకి ఇదే ఫస్ట్ టైం పెట్టడం కూడా. అక్క బేడా డాడీ డాడీ బేడా అమ్మ రొయ్యి తింటావా? అది ఎలా తింటారు? ఎలా తింటారు? ఒకటి తిను, ఒకటి తిను. అత్త, మాయా, జాయ్, పెర్రీ, నానమ్మ, తాత, ఇంకో తాత, అందరూ బ్యాడ్. నేను జెస్సీ. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అప్పుడే గ్రేవీ కర్రీ బాగుంటుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులో 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అవి కొంచెం మగ్గాక 2 స్పూన్ల కారం, కొంచెం ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇందాక ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వాలి. ఆ మసాలా అంతా ఆ రొయ్యలకి బాగా పట్టుకునేలా ఫ్రై చేసుకోవాలి. అంటే 2 నిమిషాలు మగ్గాక అందులో 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇవి పెద్ద రొయ్యలు కాబట్టి నేను 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఆ వాటర్ కొంచెం డ్రై అయ్యాక అందులో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. రొయ్యలు అనేది గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, సూపర్ టేస్టీ ప్రాన్స్ గ్రేవీ కర్రీ. ఇది వేడి రైస్లో అయినా, బగారా రైస్లో అయినా, రోటీ, చపాతీ ఎందులో అయినా బాగుంటుంది. మేమైతే వేడివేడిగా బగారా రైస్ చేసుకుని తిన్నాం. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.